వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. ఏజెన్సీ ప్రాంతంలో ప్రకృతి వ్యవసాయంపై సరికొత్త విప్లవం రాబోతుంది. గిరిజన రైతులు రసాయన ఎరువులు ప్రక్కన పెట్టి ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. రాజవమ్మింగి మండలం కిండ్ర గ్రామంలో జరిగిన ఇంటిగ్రేటెడ్ నేచురల్ ఫార్మింగ్ సిస్టమ్ సమావేశం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రసాయన రహిత సమాజమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే రాజవమ్మింగి మండలం కిండ్ర గ్రామంలో ప్రకృతి వ్యవసాయంపై కీలక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని, భూమిని అందించాలంటే ప్రకృతి వ్యవసాయం ఒకటే మార్గమన్నారు. పెట్టుబడి ఖర్చులు తగ్గించుకుంటూ స్థానికంగా దొరికే సహజ వనరులతో పంటలు పండించాలని గిరిజన రైతులకు పిలుపునిచ్చారు. గ్రామ స్థాయిలో రైతులందరికీ దీనిపై పూర్తి అవగాహన కల్పిస్తామని స్పష్టం చేశారు. రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా 30 రకాల విత్తనాలు ఉన్న 15 కేజీల బ్యాగును కేవలం 900 రూపాయలకే ప్రభుత్వం అందిస్తుందని ఆమె తెలిపారు. రైతుల ఆదాయాన్ని పెంచడమే కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె అన్నారు. ఈ ఫీల్డ్ విజిట్ కి సెకండ్ టైం రావడం, నేను ఆల్రెడీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం అన్ని చూడడము అవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రకృతి వ్యవసాయానికి మన ముఖ్యమంత్రి గారు మెయిన్ గా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. మీ అందరికీ తెలుసు. దీన్ని బాగా ప్రమోట్ చేయమని కూడా ఎమ్మెల్యేస్ మా అందరికి కూడా చెప్పారు. దానిలో భాగం గత 2-3 నెలల నుంచే మేము ప్రతి మండలం వెళ్ళినప్పుడు ఈ యొక్క దీన్ని డిస్ప్లే చేయడం, దీనికి ఉపయోగాలు ఏమేమి చేస్తా ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రతి మండలంలో ఉన్నటువంటి టీమ్స్ అన్ని కూడా నాకు చెప్పడం జరిగింది. సో ఈ రోజు మళ్ళీ మరొకసారి మన కలెక్టర్ గారితో ఫీల్డ్ లోకి రావడం చాలా సంతోషం. అందులోనూ మన రంపచోడవరం అంటేనే మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటాము. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మనం రకరకాల రసాయనాలు, కల్తీ ఇవన్నీ వాడడం వల్ల మన భూమి పాడవుతుంది. తద్వారా మా తినేటువంటి ఆహారంలో మనం కూడా మన అవయవాలు కూడా పాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కొంచెంలో మనం మార్పు తీసుకురావాలంటే ఈ ప్రకృతి వ్యవసాయాన్ని బాగా ప్రమోట్ చేస్తే ప్రకృతంగా వచ్చినటువంటి సహజంగా వచ్చినటువంటి పంటల్ని మనం తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యం బాగుంటుంది. దాని ద్వారా ఈ భూమి కూడా మంచిగా పంటలు పండడానికి మంచి అవకాశం ఉంటుంది. అదే విధంగా ముందుసారి కూడా చెప్పాము, ఈయనకి ల్యాండ్ ఉంది, అన్నగారికి నాగరాజు గారికి ల్యాండ్ ఉంది కాబట్టి ఈయన చేసుకోగలిగారు. అందరికి కూడా ఇంత ల్యాండ్ ఉండకపోవచ్చు, కానీ ఉన్న దాంట్లోనే కొంచెం కొంచెంగా మనం గవర్నమెంట్ నుంచి ఇచ్చేటువంటి లబ్ధిని మనం పొందుకోగలిగితే మంచిగా అన్ని చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కలెక్టర్ గారు ఈ గోకులం షెడ్ మన గవర్నమెంట్ ఇచ్చింది, ఆ బఫెలోస్ కూడా మనకి డ్వాక్రా ద్వారా గవర్నమెంట్ ఇచ్చింది, ఆ ట్యాంక్స్ ఉన్నాయి, అవి మన గవర్నమెంట్ ఎన్ఆర్జీఎస్ ద్వారా వచ్చింది, ఫిషెస్ కూడా మనకి ఇస్తున్నాం. ఇట్లాగా అలాగే ఎన్ఆర్జీఎస్ ద్వారా క్యాష్ మొక్కలు కూడా మనం ఇస్తా ఉన్నాం. ఈ విధంగా ప్రతిదీ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి లబ్ధి ద్వారానే ఈయన ఇంతలాగా ప్రమోట్ చేయగలుగుతా ఉన్నారు. అందరం ఇట్లా చేసుకోలేకపోవచ్చు, కానీ కొంచెం కొంచెంగా మనం కూడా ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. ఇప్పుడే చెప్తా ఉన్నారు, నాకు కూడా పామాయిల్ ఒక 5 ఎకరాలు వేసుకున్నాం మేము. దాంట్లో కూడా దీన్ని ప్రమోట్ చేయాలని ఇప్పుడే మన టీంతో మాట్లాడాం. వీళ్ళందరూ కూడా వచ్చి మా దగ్గర కూడా తెలియజేస్తే మా అనంతగిరిలో కూడా ఇంకా బాగుంటుంది. తద్వారా మండలానికి, మన నియోజకవర్గానికి కూడా మంచి అవకాశం కూడా ఉంటుంది. ఎమ్మెల్యే గారే చేస్తున్నారు, మేము కూడా చేసుకుంటాం అనేటువంటి ఆలోచన మిగతా వాళ్ళకు కూడా కలుగుతుంది. కాబట్టి దీనిలో మన టీం అందరూ కూడా ఖచ్చితంగా నాతో పాటు కలిసి ఉంటే ఖచ్చితంగా దాన్ని ఇంకా మనం హైక్ తీసుకెళ్లొచ్చు. కాబట్టి ఈ రోజు మరొక్కసారి అన్నగారు ఈ ప్రాంతం తీసుకొచ్చి మరొకసారి ఇంకా ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లే విధంగా చేసినటువంటి ఈ కార్యక్రమంలో నిజంగా చాలా సంతోషం. అదే విధంగా మన ప్రాంతానికి మన కలెక్టర్ గారు వచ్చారు కాబట్టి ఏమైనా సమస్యలు ఉన్నా సరే మీరు చెప్తే ఖచ్చితంగా పరిష్కరించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి గమనించండి. థ్యాంక్ యూ అండి అందరికి. అందరికీ నమస్కారం. వేదికని అలంకరించినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి, అలాగే ఏపీఐసి డైరెక్టర్ వారికి, అధికారులందరికీ అండ్ మీడియా మిత్రులకి అండ్ ప్రజలందరికీ కూడా, రైతులకి అందరికీ కూడా నేను స్వాగతం పలుకుతూ ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు లాస్ట్ టైం కూడా ఒక రోజు వద్దాం అనుకుని అన్నెసెసరీగా మళ్ళీ లాస్ట్ మినిట్ లో ఒక ప్రోగ్రామ్ రావడం వల్ల క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. బట్ చాలా సంతోషంగా ఉంది ఈరోజు వచ్చి ఈ నాగరాజ్ గారి యొక్క పంట మొత్తాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించడము, దాని ద్వారా మన న్యాచురల్ ఫార్మింగ్ ఎలా ఫీల్డ్ లెవెల్లో ఇంప్లిమెంట్ అవుతుంది, ఒక రైతు అనుకుంటే ఏం చేయగలుగుతారనేది నిదర్శనము. సో ఇంచుమించు వాళ్ళ పంటలో సుమారుగా 60 క్రాప్స్ 60
60 రకాలకి సంబంధించినటువంటి ఈ పంటలన్నీ కూడా పండుతూ ఉన్నాయి అనమాట. కేవలం 7 ఎకరాల ల్యాండ్లు. చేపలు ఉన్నాయి, దాని తర్వాత వేరియస్ ఏటీఎం మోడల్స్ ఉన్నాయి. ప్రతిరోజు కూడా వారికి ఎంతో కొంత డబ్బు ఇచ్చే విధంగా వాళ్ళకు ఉన్నటువంటి పొలాన్ని సెట్ చేసుకొని మొత్తం పోలవరం జిల్లాలో కూడా ఒక ఆదర్శమైనటువంటి రైతు కింద ఉన్నారు. నాగరాజ్ గారు, సిన్సియర్ అప్రిషియేషన్ అండి మీకు. మీలాంటి వాళ్ళు ప్రతి జిల్లా, ప్రతి మండల్ కాదు, ప్రతి గ్రామానికి మినిమం మొక్కలు తయారు చేసే విధంగా మా డిపార్ట్మెంట్ నుంచి, ప్రభుత్వం నుంచి సహకరణ ఎక్స్టెండ్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ఇంకో 100 మంది మోటివేషన్ అవుతారు. ఇలాంటి ప్రాక్టీసెస్ వచ్చినప్పుడు మనకి నమ్మకం కుదురుతుంది అనమాట. మేజర్ గా మనం ఏదైనా పంట టేకప్ చేసేటప్పుడు మనం రైతులందరూ కూడా మనం ఏం ఆలోచిస్తామంటే, అనాదిగా మనకి తరతరాల నుంచి వస్తున్నటువంటి ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో అవే మనం చేస్తూ ఉంటాం. కొత్త రకమైనటువంటి టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలన్నా, లేకపోతే కొత్త విధంగా ఏదైనా పంటను వేయాలన్నా కూడా కొంచెం మైండ్ లో మనకి ఎందుకు యాక్సెప్టెన్స్ రాదనమాట. అంటే మనం ముందడుగు వేయడానికి ఆలోచిస్తూ ఉంటాం. కొత్తది ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలంటే పొరపాటున ఏదైనా తప్పు జరిగిందంటే అసలు మనకి తినడానికి కూడా ఉండదు. లేకపోతే ఒకసారి దిగుబడి తగ్గిపోయింది అంటే, రిస్క్ తీసుకున్న తర్వాత దిగుబడి తగ్గిపోయింది అంటే మళ్ళీ మన కుటుంబం ఎలా పెరగాలి, ఎలా ముందుకు నడవాలి. ఎందుకంటే మన ప్రాంతంలో ఎస్పెషల్లీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చిన్న సన్నకారు రైతులు. వీరందరూ కూడా వర్షాధారంతో ఉన్నటువంటి వ్యవసాయం మీదే బతుకుతున్నాం తప్ప మనకి ఇంకొక లైవ్లీహుడ్ అనేది లేదు, ఇంకొక ఆదాయం తీసుకొచ్చేటటువంటి యాక్టివిటీ లేదు. సో అలాంటప్పుడు వ్యవసాయం ఇంకా ఇంపార్టెంట్ అయిపోతుంది అండ్ దాంట్లో రిస్క్ తీసుకునేటటువంటి కెపాసిటీ తగ్గుతుంది. సో ఇలాంటి ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మన జిల్లాలో ఉన్నటువంటి రైతులందరూ కూడా న్యాచురల్ ఫార్మింగ్ ని పెద్ద ఎత్తున టేకప్ చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. మీ అందరికీ కూడా అవగాహన ఉండి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా, చాలా క్లియర్ గా మా అందరికీ కూడా దిశానిర్దేశం చేశారనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఇప్పుడు దేశం మొత్తానికే ఆదర్శం కాదండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నేచురల్ ఫార్మింగ్ కి సంబంధించిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ప్రపంచం మొత్తానికి ఆదర్శమైంది. మొన్నటికి మొన్న న్యాచురల్ ఫార్మింగ్ ఏపీసీఎన్ఎఫ్ ప్రాజెక్ట్ కి ప్రపంచం మొత్తంలో అన్ని ప్రాజెక్ట్స్ ఇలాగ న్యాచురల్ ఫార్మింగ్ కి సంబంధించినటువంటి క్లైమేట్ రిజిలియన్స్ కి, లేకపోతే సస్టైనబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి క్లైమేట్ చేంజ్ ని తట్టుకునే విధంగా మనం చూస్తూ ఉన్నాం వాతావరణం ఎలా చేంజ్ అవుతా ఉంది. ఇదివరకు అందరు కూడా పెద్దవాళ్ళు ఉన్నారు. సో మీ చిన్నప్పుడు వర్షాలు బాగా పడుతూ ఉండే, ఎండలు ఇంత ఎక్కువ ఉండేది కాదు. మనం ఈ సంవత్సరం చూడండి ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. దాని తర్వాత వర్షం కూడా ప్రతి సంవత్సరం కన్నా కూడా ఇప్పుడు తక్కువ పడుతుంది. ఇవన్నీ దేనికి? వాతావరణంలో మార్పులు వస్తున్నాయి, కాలుష్యం వల్ల కానీ, లేకపోతే ఇంకా ఏ కారణాల వల్ల అయినా కానీ. వీటన్నిటిని తట్టుకొని ఉండేటటువంటి పంటల్ని మనం వేయడమే కాకుండా మన ప్రజలకి మనం మంచి ఫుడ్ అందించాలంటే ఈ రోజు ఫర్టిలైజర్స్ ఎక్కువైపోయినాయి, పెస్టిసైడ్స్ ఎక్కువైపోయినాయి. మనకు సంబంధించినటువంటి వెజిటేబుల్స్ కానీ, లేకపోతే మనం వ్యవసాయంలో ఉత్పత్తి చేస్తున్నటువంటి ప్రొడక్ట్స్ కానీ వేరే దేశాల్లో కనీసం యాక్సెప్ట్ చేయలేనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. సో ఇలాంటి కన్స్ట్రైన్స్ నడుమ, ఈ సమస్యలన్నిటినీ నడుమ ఒకటి మనకి మార్గం చూపిస్తుందంటే అది ఏపీసీఎన్ఎఫ్ ప్రాజెక్ట్. సో ఇది ప్రపంచంలోనే ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్నిటినీ కూడా పెద్ద వాళ్ళు అసెస్ చేసిన తర్వాత మొత్తం ప్రపంచంలో మన ఏపీసీఎన్ఎఫ్ ప్రాజెక్ట్ కి ప్లానెట్ ప్రైజ్ గ్లోబల్ లెవెల్లో వచ్చింది. సో దీనికి ఇంచుమించు $1 million కూడా ప్రైజ్ మనీ వచ్చింది అనమాట. సో అంటే $1.5 million, సారీ. సో మీ అందరికి నోబెల్ ప్రైజ్ ఐడియా ఉంది కదా? నోబెల్ ప్రైజ్ ఐడియా ఉంది అందరికి? ఎవరికి ఇస్తారు నోబెల్ ప్రైజ్? ఏదన్నా దాంట్లో ప్రత్యేకత సాధించి వాళ్ళకి మాత్రం ఇస్తారు సార్. సో నోబెల్ ప్రైజ్ తీసుకురావడం అనేది చాలా కష్టం అన్నమాట. అంటే వాళ్ళ జీవితాలు మొత్తాన్ని దానికి అంకితం చేసి పరిశోధనలో మొత్తం నిమగ్నం అయితే ఎందరో కొంతమంది సక్సెస్ అవుతారు. సో మన భారతదేశం నుంచి కూడా నోబెల్ ప్రైజెస్ వచ్చిన వాళ్ళు కూడా చాలా అరుదుగా కూడా ఉంటారు. అంటే అంత కష్టమైందని మీకు చెప్తా ఉన్నాను. సో దానికి ప్రైజ్ మనీ, నోబెల్ ప్రైజ్ వస్తే ప్రైజ్ మనీ కేవలం $1 million, అంటే ఇంచుమించు 9 కోట్లు అనమాట. కానీ మన ప్రాజెక్ట్ కి వచ్చిన ప్రైజ్ మనీ ఇంచుమించు 14-15 కోట్లు. అంటే నోబెల్ ప్రైజ్ కన్నా కూడా ఎక్కువ ప్రైజ్ మనీ మన ఏపీసీఎన్ఎఫ్ ప్రాజెక్ట్ వచ్చింది. అనంతరం జిల్లా కలెక్టర్ స్థానికంగా ఉన్న పాఠశాలను సందర్శించి పిల్లలతో కొద్దిసేపు ముచ్చరించారు. ఈ సమావేశంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ స్టాల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. మినీ చెరువును, రకరకాల మొక్కలను కలెక్టర్, ఎమ్మెల్యేలు ఆసక్తిగా పరిశీలించారు. అనంతరం ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన
ఎల్ నీవో పుస్తకాన్ని కూడా వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసి డైరెక్టర్ పెద్దిరాజు, ఎంపీపీ గోమి వెంకటలక్ష్మి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామ్మోహన్తో పాటు పలువురు అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.